ఇప్పుడు ప్రభు చెప్పిన మాట అని తెలుసా? ఈయన సహోదరులలో అల్పమైన వారికి మీరు చేసి తిరిగి కనుక నాకు చేసినట్లే. బీదలను కటాక్షించువాడు ఏమిటట? ధన్యుడు. సో సహోదరులు సహోదరులు ఆతిథ్యం ఇవ్వడానికైనా లేదా పేదవారికి సహాయం చేయడానికైనా, కష్టంలో ఉన్నవారికి కాస్త చేయూతనివ్వడానికైనా ఎప్పుడూ వెనకంజ వేయకండి. క్రీస్తు ప్రేమను కలిగి ఉన్న మనమే సహాయం చేయకపోతే, క్రీస్తు ప్రేమను కలిగి ఉన్న మనమే చేయూతనివ్వకపోతే, చేయి చాచి ఒక వ్యక్తిని బలపరచకపోతే ఇంకెవరు బలపరుస్తారు? ఆ రోజు నేను భోజనం చేయడానికి కూర్చున్నాను, ప్రార్థన చేస్తున్నాను. దాంట్లో సాధారణంగా ఏమంటాం మనం? ప్రభువా, లేని వారికి నువ్వు దయచేయ ప్రభువా. నేను ఎప్పుడు ఆ ప్రార్థన చేయలే నా జీవితంలో. ప్రభువుని నమ్ముకున్న నాటి నుంచి నేటి వరకు లేని వారికి ప్రభువా దయచేయమని చెప్పి ఎప్పుడు ప్రార్థన చేయలే. ఎందుకని? అది మన పని. నేను భోంచేసే సమయంలో బయట ఉన్నటువంటి ఆ భిక్షగాడు జ్ఞాపకం వచ్చాడు. వెంటనే ఒకసారి అతను పాపం భోంచేసాడో లేదో వెళ్ళి కనుక్కోండి, లేకపోతే వెళ్ళి కాస్త ఒక ముద్ద వేయండి అని చెప్పి పంపించి వాడిని లేపుతూ ఉంటే, నాయనా నీకేమైనా భోజనం కావాలా బాబు, భోజనం చేస్తావా అని అంటే వాడు అంటాడు, థమ్స్ అప్ ప్లీజ్. ఓరి ఓరి ఓరి, దొరక నాకే దొరకాలి ఇలాంటి వాళ్ళు. వాడికి కూల్ డ్రింక్ కావాలంటండి midnight 2 o'clockకి. అడుగుతున్నాను, వాడు పడిపోయి ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి, బాబు నాయనా అన్నం తింటావా? కూల్ డ్రింక్ ప్లీజ్ అంటే వీడికి బాగా ముదిరిపోయిందని చెప్పి మా వాళ్ళు లోపలికి వచ్చేసారు. ఇస్తారంటారా కూల్ డ్రింక్ వాడికి? అర్థం చేసుకోండి సంగమా, మనం దేవుని దగ్గరకు వచ్చి ఏదైనా దేవుని ముందు మనం మనవి చేస్తున్నప్పుడు మనం ఏమైతే అడుగుతున్నామో దాన్ని పొందుకోవడానికి అర్హమైనటువంటి స్థితి మనం కలిగి ఉన్నామా? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు మన ప్రతి కోరిక తీర్చేవాడు కాదు, మన ప్రతి అవసరము తీర్చేవాడు. కోరిక వేరు, అవసరం వేరు. అవసరాలు తీర్చేవాడు మన దేవుడు. కాబట్టి మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం కోరుకుంటున్నామా, కోరికలు కోరుకుంటున్నామా, అవసరాలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దేవుడు మనకు జవాబు ఇవ్వాలి అంటే మొదటిగా మనం దీనత్వం కలిగి ఉండాలి. రెండవదిగా మన అవసరత నిజమైనదిగా ఉండాలి. మూడవదిగా మనం పరిశుద్ధత కలిగి జీవించాలి. నాలుగవదిగా ఆయనను సేవించే వారిగా మనం బ్రతకాలి. ఈ లక్షణాలన్నీ కూడా దావీదులో ఉన్నాయి.